వేదకుమార్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, సుధాకర్ గౌడ్ గారికి, మిత్రులకి ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారం. మీరు దయచేసి అచ్చా తెలుగులో మాట్లాడాలంటే నాకు కొంచెం కష్టం. మామూలుగా మాట్లాడగలుగుతా కానీ ఇక్కడ రెండు చోట కొన్ని మాట్లాడలేదని మీరు నాకు క్షమించాలి. సుధాకర్ గారు చెప్పినాడు లైబ్రరీ మూవ్మెంట్ ఎట్లా పెరిగింది, తెలంగాణలో ఎట్లా వచ్చినాయని. మేము ఆ చదువు చెప్పేటప్పుడు మేము పబ్లిక్ లైబ్రరీస్ ఇండిపెండెంట్ సోషల్ మూవ్మెంట్లు ఎంత వర్క్ చేసినాయో మేము 10 సార్లు చెప్పుకుంటాం. కారణం ఏంటంటే అటువంటిది ఇప్పుడు ఎక్కడ కనబడతలేదు. తర్వాత ఈ ప్రస్తుతం మన సెస్ కలెక్ట్ చేసేటప్పుడు ఒకప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ గా ఉండేది. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ వాళ్ళు మాట్లాడిన రీడ్ చేస్తున్న తర్వాతనే మాట్లాడడం. అయితే దానివల్ల ఈ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఆ డబ్బు జమ చేయకపోవటం వల్ల ఆ మ్యాచింగ్ గ్రాంట్ తీసేసి శాలరీ గ్రాంట్ అని గవర్నమెంట్ చేంజ్ చేసింది. అట్లీస్ట్ జీతాలైనా అందరికీ టైంకి వస్తాయని. దాని తర్వాత ఈ గ్రాంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరు బాధలయ్యే పరిస్థితి లేకుండా ఇది దీనికి తోడు రాజారామన్ లైబ్రరీ ఫౌండేషన్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ గా మనం ఎంత ఇస్తే దానికి ఈక్వల్ గ్రాంట్ రాజారామన్ లైబ్రరీ ఫౌండేషన్ మనకు పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుంది. రాజారామన్ లైబ్రరీ ఫౌండేషన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి, పుస్తకాలు కొనడానికి, ఫర్నిచర్ కోసం కూడా మనకు డబ్బులు ఇస్తుంది. కాకపోతే అన్ని ఈ ప్రపోజల్స్ అన్ని డైరెక్టర్ గారి ద్వారా పోవాలి. వారికి ఏదో కొన్ని రూల్స్, రెగ్యులేషన్, నామ్స్ ఉన్నాయి. అయితే నేను ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే ఫస్ట్ మనం సెస్ కలెక్ట్ చేసింది ఒకటి ముట్టలేదు. దానివల్ల లైబ్రరీస్ ఏమీ కొనలేని పరిస్థితిలో ఉన్నాయి. తర్వాత ఒకానొక రోజులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెంట్రల్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ చేసిన లిస్టు నుంచే కొనాలనే ఒక రూల్ ఉండే. కాకపోతే ఈ మధ్య కొంత రూల్ మార్చినారు. ఒక లిమిటెడ్ అమౌంట్ వరకు డైరెక్టర్ గారు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం అక్కడ ఉన్న డిమాండ్ ప్రకారం పుస్తకాలు కొనుక్కోవాలని. ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు నేను కూడా 4-5 సంవత్సరాల కమిటీలో ఉన్నాను. అలా గమ్మత్ ఏంటంటే ఒకటే పుస్తకం ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్, థర్డ్ ఎడిషన్, ఫోర్త్ ఎడిషన్ ఇస్తారు. నేను ఫస్ట్ ఎడిషన్ టిక్ కొడతాను, అదే కొత్త అనుకొని, శ్రీనివాసరావు గారు సెకండ్ ఎడిషన్ టిక్ కొడతాడు, అనేది అదే లేటెస్ట్ అనుకొని, సుధాకర్ గారు థర్డ్ ఎడిషన్ టిక్ కొడతారు. అంటే ఒకటే పుస్తకం ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్, థర్డ్ ఎడిషన్ 3 పుస్తకాలు కొంటాం. మనం థర్డ్ ఎడిషన్, ఫోర్త్ ఎడిషన్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ కొనమండి. అయితే నేను 2-3 సార్లు చెప్పిన కంప్యూటరైజ్ చేయండి మనకు తెలిసిపోతానంటే తర్వాత కంప్యూటరైజ్ చేసినారు అని తెలిసింది. కానీ నాకు కరెక్ట్ గా తెలియదు, శ్రీనివాసరావు గారు చెప్పాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే తమిళనాడులో, కర్ణాటకలో ఈ పుస్తకాల రేటు వారు ఏం చేస్తారంటే పబ్లిష్ చేస్తే, తెలుగులో వారి లాంగ్వేజ్ లో పబ్లిష్ చేస్తే ప్రతి సంవత్సరం ఒక 5 కమిటీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్, ప్రింటింగ్ ప్రెస్ డైరెక్టర్, తర్వాత గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ అంతా కూర్చొని వాళ్ళు ఫిక్స్ చేస్తారు రేటు. ఒక ఫోలియో అంటే మామూలు సైజు 16 పేజీలకు ₹3.20 అని ఫిక్స్ చేస్తే 64 పేజీలు, 65 పేజీలు ఉంటే కరెక్ట్ గా ₹3.15 ఇంటూ 4 ₹12.60 ప్లస్ ₹2 కవరేపు మొత్తం వాళ్ళు కొనవలసింది ₹14 చిల్లర కొనాల్సిందే. అయితే ఇది మేము కనుక్కున్న తర్వాత మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇస్తే పబ్లిషర్స్ అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసి మేము పాత పుస్తకాలు మా ఇంకా అమ్మలేదు, మేము పెట్టే ₹50 దానికి ఇంట్రెస్ట్ కలిపి మాకు మీరు కొనుక్కోండి అని గవర్నమెంట్కి రిప్రజెంట్ చేశాను. ఇంకా మీరు కొన్ని పుస్తకాలు చూస్తే మన లైబ్రరీలో తిరిగి మనకు తెలుస్తుంది. అప్పట్లో జ్యోతి యువకు ఒక స్పెషల్ బుక్ వచ్చేది, నవల. అది వస్తే దాన్ని అదే పుస్తకాన్ని మళ్ళీ నవల కింద ₹70-80 అమ్మితే మన లైబ్రరీస్ అన్ని కొనాయి. ఇంకా మీరు కొన్ని గమ్మత్తైన విషయాలు ఏంటంటే మేము స్టడీ చేసినప్పుడు మాకు దొరికినాయి. ఒక పుస్తకం పేరు చంద్రుని వెన్నెలలో పాప, ఒక పుస్తకం పేరు. అదే ₹70 మనం కొంటాం. 3 ఏళ్ళకి వెన్నెలలో బాబు, పాప బాబు అవుతుంది. మొదటి అక్షరం నుంచి లాస్ట్ అక్షరం దాకా సేమ్ ఉంటుంది.
మళ్ళీ 70 రూపాయలు పెట్టి మళ్ళీ 20 కాపీలు కొంటాం. ఇది చదువుకునే ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళు చెప్తారు, అయ్యో సార్ ఇట్లుందంటే అది ఏమి చేసే పరిస్థితి లేకుండే. అది లైబ్రరీలో తెలిసినా కూడా అన్ఫార్చునేట్లీ ఇవన్నీ ప్రాక్చువల్ గా జరిగిన విషయాలు కాబట్టి నేను చెప్తున్నాను. రోజు రోజుకు మార్పులు చేయాల్సిన పరిస్థితుల్లో అందరు స్టాఫ్ డబ్బులు లేకపోవటం, రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఈ పబ్లిక్ లైబ్రరీస్ యొక్క పరిస్థితి మరీ అధ్వానమైంది. 7 రోజులు చెప్పుకున్న రాజరాజ నరేంద్ర లైబ్రరీ ఈ రోజు మీరు చూస్తే కళ్ళెంబడి నీళ్లు కాస్తాయి. ఎవరికైనా కూడా కళ్ళెంబడి సిన్సియర్గా మనం అయ్యో ఇది ఈ లైబ్రరీ ఇంత సేవ చేసిందా, ఈ పరిస్థితి ఏం చేయాలి. ఇది కాకుండా ప్రస్తుతం సుధాకర్ గారు చెప్పినట్టు మనకు ఒక సిటీ గ్రంథాల సంస్థకి 300 కోట్లు రావాల్సిన పరిస్థితుల్లో మనం ఈరోజు చూస్తే ఎంప్లాయీస్ చాలా చోట్ల, నేను ఖమ్మంలో చూసినాను, ఒక అమ్మాయి ఒక లేడీ 4 లైబ్రరీస్ మేనేజ్ చేస్తుందండి ప్రస్తుతం. అంటే ఒక రోజు ఒక లైబ్రరీ, ఇంకో రోజు ఇంకో లైబ్రరీ, ఇంకో రోజు ఇంకో లైబ్రరీ, ఇంకో రోజు ఇంకో లైబ్రరీ. వరంగల్ జిల్లాలో ఒక వాచ్మెన్ అటెండర్ ఆయన 3 లైబ్రరీస్ మేనేజ్ చేస్తున్నాడు. అంటే పరిస్థితి ఏంది అంటే మనం దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎంతవరకు ఈ లైబ్రరీస్ నెగ్లెక్ట్ చేసినారని. ఇది పౌర గ్రంథాలయాలే కాదు, ఈ రోజు ప్రస్తుతం కాలేజీ యూనివర్సిటీ లైబ్రరీస్ లో కూడా దేశంలో 90% యూనివర్సిటీ లైబ్రరీ పోస్టులు ఖాళీ ఉన్నాయండి. 40% ఈ మన స్టేట్ లో 40 నుంచి 50% డిగ్రీ కాలేజ్ లైబ్రరీ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎవరు కూడా లైబ్రరీ యొక్క ఇంపార్టెన్స్ తెలుసా తెలియక చేస్తున్నారా అనేది అర్థం కాదు. వాళ్లకు ఇది ప్రియారిటీ లిస్ట్ లేదు. మన పరిస్థితి అది. తర్వాత దీన్ని మన రిప్రజెంట్ ప్రస్తుతం దేశంలో చూసుకుంటే నేషనల్ మిషన్ ఫర్ లైబ్రరీస్ అని ఏదో 8 సంవత్సరాల కిందది లాస్ట్ ఇయర్ 400 కోట్లు ఇచ్చినారు. అక్కడ కూడా ఏ మూవ్మెంట్ లేదండి. వాళ్ళు ఏదో రికగ్నైజ్ చేసిన 2 జిల్లాల గ్రంథాలయాలకు మోడర్నైజేషన్ వచ్చి ఇస్తామని చెప్పి అందులో ఒకటి మహబూబ్నగర్. అది ఇంతవరకు ఆ కాగితం కదలదు, మనకు డబ్బులు రావు, మనం ఏం చేయలేము. ఇక ప్రస్తుతం మనకు డబ్బులు లేవు, టెస్టు లేదు, టెస్ట్ నుంచి వచ్చిన డబ్బులు లేదు, స్టాఫ్ లేదు. ఇక బిల్డింగ్ల పరిస్థితి అయితే మరీ అధ్వానం. ఈ బిల్డింగ్ దగ్గర కూడా 50% ఇస్తే రాజారామూడు లైబ్రరీ ఫౌండేషన్ ఇస్తుంది. నేను ఒక 3 ఏళ్ల కింద నేను ఒక డైరెక్టర్ గా ఉన్నప్పుడు నేను చెప్పిన ఆమె ఆ లేడీ ఉండే ఒక ఆమె, అమ్మ మీరు పెట్టండి, అందులో సగం మంది నా ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఉన్న 8 మందిలో 5 నా ఫ్రెండ్స్, నేను పోయి దండం పెట్టుకుంటాను, దస్తం పెట్టుకుంటాను, నేను తీసుకొస్తాను అమ్మ అని చెప్పిన. ఆమెకి ఏం తెలియదని మేము పంపిస్తున్నామండి అంటారు, కానీ ఒక్క మాట కూడా చెప్పలే. సో మన దగ్గర ఉన్న నాయకులు వారు అన్ఫార్చునేట్ గా వాళ్లకు ఈ లైబ్రరీస్ అంటే ఇంపార్టెన్స్ లేదు. మరొక అన్ఫార్చునేట్ ఇష్యూ ఏంటంటే ఈ గ్రంథాలయ జిల్లా గ్రంథాలయ సంస్థకు ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు అంత పొలిటీషియన్స్ వస్తున్నారు, కానీ అందులో ప్రాక్టీసింగ్ ప్రొఫెషనల్స్ డాక్టర్లను ఇంజనీర్లను అందరినీ పెట్టాలని ఒక రూల్ ఉన్నా కూడా ఎవరు పెట్టలేరు. అది చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. దాన్ని అన్లెస్ ఆ రూల్ మనం ఉపయోగించుకొని అందులో ప్రొఫెషనల్స్ పెట్టకపోతే దానికి వాల్యూ అనేది మనకి ఏమి రాదు. అక్కడ రాగానే అన్ఫార్చునేట్ కొంతమంది ఏమంటే ఇది లైబ్రరీ సైన్స్ కాదు కమిషన్ సైన్స్ అంటారు మా వాడు. కారణం ఏంటంటే అక్కడ రాగానే నాకు ఎంత ఇస్తావు, నాకేమొస్తుంది. ఈ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ పోవాలంటే మనం ప్రజల దగ్గర ఏమంటామంటే కామన్ మ్యాన్ ఫైట్ చేయాలన్నట్టు. ప్రజలు ఫైట్ చేయకపోతే, మనం యూజర్స్ ఫైట్ చేయకపోతే ఏం సిచ్యువేషన్. ఇందాక వారు క్వశ్చన్ అడిగినారు, హైదరాబాద్ లో పెట్టాలంటే ఎక్కడ రూల్ లేదండి ఇంత పాపులేషన్ ఉండాలని. అదంతా మనం చేసే తప్పించుకోవడానికి ఇవన్నీ మాటలు. ఇప్పుడు ప్రతి దగ్గర బుక్ డిపాజిటరీ సెంటర్స్ ఉన్నాయి. 30 పుస్తకాలు 50 పుస్తకాలు ప్రతి నెల తెచ్చుకొని మళ్ళీ వాపసు ఇవ్వాలి. ఈ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆ బుక్ డిపాజిటరీ సెంటర్స్ కూడా ఇస్తలేరు. ఎవరైనా చైర్మన్, జిల్లాలో చైర్మన్ వారికి ఇంట్రెస్ట్ ఉంటే 1-2 ఇస్తున్నారు, కానీ అన్ని బ్యానే. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లైబ్రరీస్ బ్యానే, ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ బ్యానే, అన్ని బ్యానే. మరి వచ్చిన పైసలు ఎక్కడ పోతున్నాయి అని ఏం చేస్తున్నారు అనే దానికి ఇప్పుడు మన అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ డైరెక్టర్ గారు పార్ట్ టైం డైరెక్టరే. వారు లైబ్రరీస్ దీంతో పాటు స్కూల్ వేసుకున్నది డైరెక్టర్ గారు వేరు ప్రధానికి డైరెక్టర్ ఉన్నారు, ఓపెన్ స్కూల్స్ డైరెక్టర్. అయితే చాలా మంది డైరెక్టర్లు నాకు లాస్ట్ 40 ఏళ్ళని తెలుసు. ఏ డైరెక్టర్ గారు వచ్చిన ఒక రాఘవరెడ్డి గారి తర్వాత ఏ డైరెక్టర్ వచ్చినా కూడా ఇది పనిష్మెంట్ కింద ట్రీట్ చేసుకొని ఎప్పుడు కలిసి వెళ్ళిపోదామనే ఆలోచనలో ఉంటుంది, కానీ దీనికి ఏదో మనం చేద్దామనే ఆలోచన మాత్రం నాకు ఎక్కడ కనబడి. ఒక మహమూద్ అలీ గారు తర్వాత
తర్వాత రాఘవరెడ్డి గారు, దాని తర్వాత వచ్చిన వాళ్ళంతా ఎంతవరకు మనం ఇక్కడే చెల్లిపోయి మంచి దాంట్లో పోదామనే ఆలోచన కానీ, కాకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పరు. ఈ పరిస్థితుల్లో మనం ఈరోజు నాలెడ్జ్ ఎంత పెరుగుతుందంటే, ప్రతి 3 సంవత్సరాలకు సైన్స్ టెక్నాలజీలో నాలెడ్జ్ లిటరేచర్ డబుల్ అవుతుందండి. ఇదివరకు 5 to 6 years అయ్యేది ఇప్పుడు ప్రతి 2 to 3 years నాలెడ్జ్ డబుల్ అవుతుంది. తర్వాత సోషల్ సైన్సెస్ హ్యుమానిటీస్ లో 6 నుంచి 7 ఏళ్లలో లిటరేచర్ అంతా డబుల్ అవుతుంది. అంటే ఇంత లిటరేచర్ డబుల్ అయినప్పుడు మన ఓన్ సొంత పుస్తకాలు, మన దగ్గర పబ్లిష్ అయ్యే పుస్తకాలు, మనకు సంబంధించిన పుస్తకాలు ఎక్కడ దొరుకుతారు? దొరకవు. కారణం ఏంటంటే ఎవరికి ఏమి తెలియదు, ఎవరు కొనరు. ఇది ఒకటి. తర్వాత ఈ మధ్య ఒక స్కీమ్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ అని స్టార్ట్ చేసినారు. ఈ టెక్స్ట్ బుక్స్ కూడా కొంటున్నారు, కానీ అవి అన్ఫార్చునేట్ గా టెక్స్ట్ బుక్స్ అనేది ఒకటే పుస్తకం కొంటున్నారు, దానికి సంబంధించిన వేరే పుస్తకాలు ఎట్లా కొంటున్నారు, ఏం కొంటున్నారు, నా అభిప్రాయం అయితే మాత్రం ఆ కొనే పద్ధతి కొంచెం మారుస్తే మంచుకుంటుంది అని మేము చెప్పదలుచుకున్నాం. తర్వాత ఈ పుస్తకాలు, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత మోడర్నైజేషన్ టెక్నాలజీ, లైబ్రరీ అనగానే ఒక పుస్తకాలే కాదు, మన దేశం, మన రాష్ట్రం, మన ఊరు, మన జిల్లా సమాచారం కూడా దొరికే పరిస్థితి ఉండాలి. అటువంటి పరిస్థితి అనేది మనకి ఎక్కడ లేదు. ఏమైనా ఇప్పుడు సుధాకర్ గారు అప్లై చేసి ఆర్టీఐ కోసం అడగంగా ఏదో వచ్చినట్టు ఏ సమాచారం కూడా ఈ రోజు మనకి ఎంత పాపులేషన్ ఉన్నది హైదరాబాద్ అంటే మనం ఎక్కడ వెతుక్కోవాలని తెలియదు. అదే మనం ఈ సమాచారాన్ని మనం ఒక ఇంటర్నెట్ లాంటిదో లేకపోతే ఒక డేటాబేస్ లాంటిదో క్రియేట్ చేసి మనం జిల్లా గ్రంథాలయాల్లో పెడితే చాలా సులభం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే రిజిస్టర్ ఆఫ్ బుక్స్ అనే ఒకటి యాక్ట్ ఉన్నది. దాని ప్రకారం ప్రతి పుస్తకం పబ్లిష్ అయ్యేది ఇక్కడ మనకి ఇవ్వాలి. దాన్ని నాకు తెలిసి పుస్తకాలు ఇచ్చే తీసుకుంటారు, లేకపోతే ఎవరు అడగారు. ఏమన్నంటే స్టాఫ్ క్రంచ్. ఈ పుస్తకాలన్నింటినీ మనం డేటాబేస్ లో ఇంకా పెట్టగలిగితే ఈ రోజు ఉన్న టెక్నాలజీ యుగంలో ఒక్కసారి పుస్తకం క్యాటలాగ్ చేస్తే దేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా కానీ ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుని క్యాటలాగ్ ఇప్పుడు చేసే గంట సేపటి క్యాటలాగ్ ని 3 నిమిషాలలో క్యాటలాగ్ చేయడానికి ఆస్కారం ఉన్నది. అంటే టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందంటే ఈ రోజు ఇక్కడ గారు పబ్లిష్ అయ్యే కాదు, ఎక్కడ పబ్లిష్ అయిన ప్రపంచంలో ఎక్కడ పబ్లిష్ అయిన పుస్తకాల్లో కూడా 80% ఆఫ్ పుస్తకాలు ఎక్కడో క్యాటలాగ్ చేసి ఉంటాయి, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. మనం క్యాటలాగ్ అనేది రోజుకు 6, 8, 10 పుస్తకాలు చేసేది ఒక రోజుకు ఒక మనిషి 80 పుస్తకాలు లాగా క్యాటలాగ్ చేయగలుగుతున్నారు. మరి మనం ఇన్ని లైబ్రరీస్ ఉన్నప్పుడు ఒక డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ లో కానీ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో కానీ మనం అటువంటి డేటాబేస్ క్రియేట్ చేసి ప్రతి లైబ్రరీ పుస్తకం కొనే వాడికి ఎంత స్టాఫ్ మిగులుతుంది, ఎంత టైం మిగులుతుంది. మీకు కొన్ని విషయాలు మనం అంటే చెప్పుకుంటే సిగ్గుపోతుంది. పుస్తకం మీరు ఎగ్జామినేషన్ ముందర ఇది ఎగ్జామ్ కావాలి పిల్లలకి అనుకుంటే ఎగ్జామ్స్ అయిపోతే రిజల్ట్స్ అయిపోతే మళ్ళీ అడ్మిషన్ అవుతుంది, కానీ అప్పుడు కొన్న పుస్తకం షెల్ఫ్ మీద రాదు. అది మన అంటే ఎక్కడ చూసినా అదే. ఈ రోజు జూనియర్ కాలేజ్ లైబ్రరీస్ పోతే లైబ్రరీ గెజిట్ ఆఫీసరు మనకు కుర్చీ ఉండదు, బెంచ్ ఉండదు. ఈ మధ్య మోడీ గారు ప్రతి దగ్గర టాయిలెట్స్ ఉండాలంటే ఈ రోజు మన పబ్లిక్ లైబ్రరీ చూస్తే అన్ఫార్చునేట్ లేడీస్ కి టాయిలెట్స్ లేవు. నేను ఈ విషయం నేషనల్ మిషన్ ఫర్ లైబ్రరీస్ రాసినాను, ఇక్కడ మన స్టేట్ రాసినాను. నేషనల్ మిషన్ లైబ్రరీస్ అని అడిగితే ఏమంటే జల్దీ కైసా అవుతా రైలు హోతా అంటే సో రెక్లెస్ ఆన్సర్. ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ ఎన్ఎంఎల్. అంటే మనం ఒక్కొక్కటి చూస్తుంటే మనం చెప్పేదానికి చేసేదానికి ఎంత అంతరం ఉందో మనకు అర్థమవుతుంది. ఈ రోజు టెక్నాలజీని మనం వాడుకుంటే ఒక ఇంటర్నెట్ పెడితే మీకు ఈ రోజు నేను చెప్తా కనీసం ఎంత కాదన్న 50 మిలియన్స్ అంటే 500 లక్షల పుస్తకాలు మీకు ఫ్రీగా దొరుకుతాయి. ఒక మన డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా కిందనే మనం 1 మిలియన్ బుక్స్ అంటున్నాం. హార్టీ ట్రస్ట్ ఉంటుంది, గూగుల్ ఉన్నది. ఇట్లా కనీసం ఎంత కాదన్నా నేను అయితే 50 లక్షల 50 మిలియన్స్ పుస్తకాలు మీకు ఫ్రీగా దొరుకుతాయి. ఈ రోజు పుస్తకాలు పిల్లలు చదువుకోవాలంటే టెక్స్ట్ బుక్స్ ఈ రోజు ఓపెన్ బుక్స్ అని వచ్చినాయి, ఓపెన్ యాక్సెస్ అంటారు. అంటే ఫ్రీ అవైలబుల్. మీకు ఫ్రీ టెక్స్ట్ బుక్స్ వస్తాయి, ఓకే, ఫ్రీ బుక్స్ దొరుకుతాయి, ఫ్రీ జర్నల్స్ దొరుకుతాయి, పిల్లగానికి చదువుకునే లెసన్స్ దొరుకుతాయి. మీరు లెసన్ చెప్పండి దొరుకుతాయి. ఈ రోజు యూజీసీ వాళ్ళ ద్వారా 77 సబ్జెక్టులలో ప్రతి సబ్జెక్టు మీద లెసన్స్ తయారై ఉన్నాయి. ఇట్లా చూస్తే ఇవన్నీ మనం ఏం అవసరం లేదంటే ఒక ఇంటర్నెట్ పెట్టి ఫెసిలిటీ పెడితే ఎక్కడో దగ్గర లింక్ ఇస్తే ఈ దేశంలో ఉన్నవాడు రాష్ట్రంలో ఉన్నవాడు క్లిక్ చేస్తే మనకు వస్తుంది. తర్వాత లాస్ట్ నేను ఇంకొక మాట చెప్తాను ఏదనంటే
లాస్ట్ 2 years క్రితం నేను నాగేశ్వర్ ఎమ్మెల్సీ గారిని రిక్వెస్ట్ చేసినాం, ఒక టెక్స్ట్ బుక్ లైబ్రరీ పెట్టించండి, ఏమి లేదు మీరు ఒక చదువుకోవాలి పోవాలి, అందులో కాంపిటేటివ్ కూడా పెట్టించండి అంటే ఆయన అన్నట్టు నా కాన్స్టిట్యూన్సీ ఫండ్ నుంచి 50 లక్షలు ఇస్తాడు. 50 లక్షలు చేసి ఓజీఏ వాళ్ళకి ఇస్తే మీకు 18 ఇన్స్టిట్యూట్స్ ఉంది, మీరు ఏదైనా చేయించే ల్యాండ్ ఉందంటే 2 సంవత్సరాలు మొదలుపెట్టి వాళ్ళు ఏం చేయలేదు. నేను అప్పుడే దాంతో పాటు నేను రాజారామరావు లైబ్రరీ ఫౌండేషన్, యూజీసీలో మన ఓయూ ప్రొఫెసర్ గారు అన్నటువంటి బిఎన్ రెడ్డి గారు మెంబర్, వీళ్ళందరూ అడిగితే మీరు స్టార్ట్ చేసి మేము ఇస్తామన్నారు. అది ఆయన నాగేశ్వర్ గారి టైం కూడా ఇంకో 1 or 2 months ఆయన పీరియడ్ కూడా అయిపోతుంది. అంటే మన పరిస్థితి ఎక్కడ ఉందంటే ఎక్కడ చూసినా కూడా వేరే ప్రియారిటీ కానీ గ్రంథాలయాల మీద ప్రియారిటీ లేదు. మనం గ్రంథాలయాలు లేకపోతే విజ్ఞానాన్ని నేర్చుకోలేము, షేర్ చేయలేము, మన సొసైటీ డెవలప్ కాదు. మనం ఈ ఇవరికి డిజిటల్ డివైడ్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్ ఉండేది. అమెరికా వాడు మన దగ్గరైతే తీసుకుపోయి మనదే ప్యాకేజ్ చేసి అమ్మే పరిస్థితి. ఇప్పుడు అట్లనే మొన్న నీమ్ కానీ టర్మరిక్ కానీ వాళ్ళు పేటెంట్స్ సబ్మిట్ చేసి దాన్ని మనం 50 గ్రాముల టర్మరిక్ ఉంటే మనం 10 పైసలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే. అందుకోసం ఇప్పుడు దేశంలో సిఎస్ఐఆర్ టేకప్ చేసి మన ట్రెడిషనల్ ఐటమ్స్ అన్నింటినీ డాక్యుమెంట్ చేస్తున్నారు. ఇట్లా మనం చూస్తే మనం ఎక్కడున్నామా, ఏమున్నామా, ఏం చేస్తున్నామా, ఈ గ్రంథాలయాలను ఎందుకు ఇట్లా మూట పెట్టి అంటే మనం ఇంకా అజ్ఞానులుగా ఉంచాలనేది చేస్తున్నారా? అవన్నీ నేనైతే ఒకటే అంటున్నాను, ఏమంటున్నానంటే సుధాకర్ గారు చెప్పినట్టు ఇవన్నీ ఈ గవర్నమెంట్కు తెలుసా? ఈ బ్యూరోక్రాట్లు తెరవనిస్తున్నారా? ఈ గవర్నమెంట్కు తెలిస్తే కళ్ళు తెరుస్తుందని నాకు ఆశ. నేను అయితేలా కాదా నేను చెప్పలేను. ఇవన్నీ మనం తీసుకొచ్చి గవర్నమెంట్ దృష్టికి తీసుకురావటం చాలా అవసరం అని నా అభిప్రాయం. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినటువంటి టీఆర్సీ గారికి నా కృతజ్ఞతలు.